సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ మంత్రి జీవన్ రెడ్డి బుజ్జగింపులు అయితే ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు. ఆయన పార్టీ మారుతారు. ఎట్టకేలకు పార్టీ మారేందుకు కూడా ఆ, తేదీ ఖరారైనట్టు కూడా వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అయితే బుజ్జగింపే పనిలో పడిందని చెప్పుకోవచ్చు. ఈ తరుణంలో ఈరోజు అయితే కరీంనగర్కు చెందినటువంటి ఉమ్మడి కరీంనగర్ సీనియర్ నాయకులు మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ధర్మపురి ఎమ్మెల్యే మంత్రి అడ్డూరు లక్ష్మణ్ కుమార్, మేడిపల్లి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చుప్పదండి ఎమ్మెల్యేలు కలిసి జీవన్ రెడ్డి నివాసానికి జగిత్యాలకు చేరుకొని ఆయనతో అయితే మాట్లాడి అసలు ఏం జరుగుతుంది జగిత్యాల నియోజకవర్గంలో, అసలు ఆయన అసంతృప్తి కారణాలు ఏంటనే తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా చేరుకున్నట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా ఇంటికి రాగానే సాధారణంగా మాజీ మంత్రి శ్రీధర్ బాబును అయితే జీవన్ రెడ్డి ఆహ్వానించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ గత కొన్ని రోజులుగా చూస్తుంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఈ జీవన్ రెడ్డి వ్యవహారం అధిష్టానానికి తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే సొంత పార్టీ నేతలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అధిష్టానం తీరును కూడా కొన్ని సందర్భాల్లో బాహాటంగానే మీడియా ముఖంగా కూడా అసంతృప్తిని వెళ్ళగక్కిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఆయన బీఆర్ఎస్ పార్టీకి వెళ్తారా, లేక కాంగ్రెస్ పార్టీని కొనసాగుతారా, లేకపోతే బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకుంటారా అనేది కూడా ఊహాగానాలు కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతున్న తరుణంలో, తుది అంకానికి చేరుకున్న తరుణంలో ఆయన బీఆర్ఎస్ పార్టీకి వెళ్తారని మరికొందరు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారు. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఈ అధికార కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా వార్తలను ప్రభావితం చేసే నేపథ్యంలో కూడా ఇది ఒక రకమైన డైవర్షన్ పాలిటిక్స్ అనే కూడా అభిప్రాయాలు కూడా వెలువడుతున్నాయి. ఈ తరుణంలో బీజేపీ పార్టీకిలో చేరుతారని మరికొందరు. ఏదేమైనప్పటికీ తన ముగ్గురు కుమారుల్లో వారసత్వం నేపథ్యంలో కూడా తన చిన్న కోడలు చరిష్మా రెడ్డిని అయితే బరిలో దించేందుకే బీఆర్ఎస్ లేదా బీజేపీ పార్టీకి వెళ్ళి ఆమెకు టికెట్ ఇప్పించుకొని మళ్ళీ గెలిపించుకుని సార్వత్రిక శాసనసభ ఎన్నికల్లో గెలిపించుకోవాలనే వ్యూహంతోనే ఆయన ముందుకు వెళ్తున్నారని కూడా వార్తా కథనాలు వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ జీవన్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ వ్యాప్తంగా ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు, నిజాయితీ నిబద్ధతతో కూడిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు కాబట్టి పార్టీ విడితే మాత్రం ఉమ్మడి కరీంనగర్లో తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పుకోవచ్చు. స్థానిక సంస్థలు అంటే రానున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో కూడా జీవన్ రెడ్డి బీజేపీ లేదా బీఆర్ఎస్ పార్టీలో చేరితే ఆ పార్టీలకు భారీగా లాభం చేకూరనుంది. ఈ ఫలితాల నేపథ్యంలో కూడా వాటిపై తీవ్ర ప్రభావం చూపుతుందని కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు, విశ్లేషిస్తున్న సందర్భాలు ఉన్నాయి. పార్టీ పరంగా ఇక్కడ ఉన్న మేమందరి పక్షాలతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అండగా నిలబడ్డ మా జీవన్ రెడ్డి గారికి అనేక విషయాలు, జీవన్ రెడ్డి గారి గురించి తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తెలియని వాడు ఎవరు ఉన్నారు. ఒక పద్ధతి గల నాయకుడు దాదాపు 4 దశాబ్దాల కాలం పాటు ప్రతి సందర్భంలో ప్రభుత్వంలో ఉండి సంక్షేమాన్ని, ప్రతిపక్షంలో ఉండి ప్రజల గొంతు వినిపించడానికి అహర్నిశలు కృషి చేసిన మా నాయకుడు జీవన్ రెడ్డి గారు. వారిని కలవడానికి వచ్చినాం, వారితో మాట్లాడటం జరిగింది. వారు కూడా ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల మనోభావాలను, వారు ఎదుర్కొంటా ఉన్న ఇబ్బందులు, సమస్యలను కూడా వారందరి గురించి కూడా వారు బాధపడటం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని చాలా రోజుల నుంచి మీరు చూస్తూ ఉన్నారు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారితో పాటు మరి జీవన్ రెడ్డి గారు సంబంధించి వారితో మాట్లాడటం, వారికి సంబంధించి అనేక అంశాల విషయం పార్టీ స్థాయిలో అండగా ఉన్నారు. పార్టీ కూడా అండగా నిలబడే తప్పకుండా ఆలోచన చేస్తారని వారు కూడా వారి నిర్ణయం, వారి ఆలోచన అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులకు సంబంధించిన అంశం తెలియజేయడం జరిగింది. అయితే ఈరోజు మంత్రి శ్రీధర్ బాబుతో పాటు మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్, చుప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంలో అయితే చేరుకొని ఆయనతో జీవన్ రెడ్డితో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ పార్టీ మారడం మాత్రం ఖాయంగానే మారిందని కూడా పార్టీ శ్రేణులు అయితే ధర్మపురితో పాటు జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు అయితే చెప్తున్న సందర్భాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ అధికార కాంగ్రెస్ పార్టీ సొంత సీనియర్ నాయకులనే కాపాడుకోకపోతే మిగతా నాయకుల పరిస్థితి, కార్యకర్తల పరిస్థితి ఏంటనే కూడా ప్రశ్నలు లేవనెత్తే పరిస్థితి ఉంది జీవన్ రెడ్డి అనుసరులు. ఈ సందర్భంగా అయితే ఆయన ఏ పార్టీలో చేరినా కూడా తనకు సముచిత స్థానంతో పాటు స్థానికంగా ధర్మపురి జగిత్యాల ఎమ్మెల్యే టికెట్కు సంబంధించిన అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ దాని ఒప్పందం ప్రకారం ఆయన పార్టీకి చేరతారు, ఏ పార్టీలో చేరతారు అనేది కూడా
చర్చ తీవ్రంగా ఉన్న తరుణంలో ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు నిజామాబాద్ జిల్లాతో కూడా ఆయన ప్రభావం ఉంటుంది కాబట్టి ఇరు పార్టీలు అంటే కాంగ్రెస్ పార్టీ వీడి బీజేపీ లేదా బీఆర్ఎస్ పార్టీలో చేరితే అందుకు నాయకులు కూడా మంత్రాలు జరుపుతున్నట్లు జీవన్ రెడ్డితో తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ వ్యవహారం ఎప్పటికీ ఎండుకాటు పడుతుందని కూడా చాలా మంది రాజకీయ విశ్లేషకులు అయితేనేది కాంగ్రెస్ పార్టీ వివిధ పార్టీల నాయకులు సామాన్య ప్రజానీకం కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం.